జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఇక ఆస్తిక వృత్తాంతం. వెళ్ళిందే కాని అనుక్షణం అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలు నిండాయి. సుముహూర్తాన పుత్రుడును ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలు రోజు విన్న శిశువు కాలక్రమాన యోగేంద్రుడు జ్ఞానేంద్రుడు అయ్యాడు. నారాయణాంశ సంభూతుడు అయ్యాడు. శంకరుడే స్వయంగా జాతకర్మాదాలు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వర్లు బ్రాహ్మణులకు సువర్ణ రత్న రాసులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. కుర్రవాడికి గురువు పట్ల ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించి వారందరూ ఆస్తికుడు అన్నారు. ఇక శంకరుడి ఆజ్ఞ మీదట ఆస్తికుడు తపస్సు కోసం పుష్కర క్షేత్రం వెళ్ళాడు. 3 లక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడే మహాయోగియే గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగి వచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. కశ్యప ప్రజాపతి కూతురుని మనవడిని చూసి ఆనందాశ్రువులు రాల్చారు. బ్రాహ్మణులకు విందు చేశాడు. 100 లక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడు భార్యలు దితి అతిథి సంబరపడ్డారు, ఆశీర్వదించారు. తల్లి కొడుకులిద్దరూ చాలా కాలం అక్కడే నివసించారు. కొంతకాలంలోనే అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటి నుంచి 7 రోజుల్లోగా తక్షకుడే సర్పకాటుకి నేను కాటు వేస్తాడు. శృంగి శాపం పరీక్షిత్తుకు భయపడిపోయాడు. గాలి వెలుతురు చెరపడిన భవనంలో దూరి అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకొని రోజులు గడుపుతున్నాడు. 6 రోజులు గడిచింది. 7వ రోజు వచ్చింది. పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు. ఇద్దరికి సంవాదం జరిగింది. ఇద్దరు పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడు వచ్చి మణిని తీసుకొని ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరబడి మంచం మీద ఉన్న పరీక్షిత్తుని కాటు వేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమక్రియలు నిర్వహించాడు. జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టి విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులుగా హోమగుండంలో వచ్చి పడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకులుడయ్యాడు. పరుగున వెళ్ళి ఇంద్రుడిని శరణు వేడాడు. దేవేంద్రుడు అభయం ఇచ్చాడు. ఇది తెలిసిన జనమేజయుడు విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుని హోమంలో పడేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. దానికి ఇంద్రాది దేవతలు గడగడలాడి బృహస్పతి సలహాపై మానసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహం తన కుమారుడు ఆస్తికుడిని జనమేజయుడి సన్నిధికి పంపించింది. ఆస్తికుడు అంతటి వాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడి అతిథి మర్యాదలు చేశాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర తక్షకుల ప్రాణాలు కాపాడమని ఆస్తికుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జనమేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరదక్షిణలు ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు. విప్రులు మునీశ్వర్లు దేవతలు వెళ్ళి మానసాదేవిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. ఎవరి మటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజా సంభారాలతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు. షోడశోపచారాలు చేసి బ్రహ్మాది దేవతలు ఆనందించారు. నారద, ఇది మానసాదేవి ఆఖ్యానం. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఇంకేదైనా వినాలనుకుంటున్నావా అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణ మహర్షి. ఇంద్రుడు చేసిన మానస స్తోత్రం మహర్షి అంటూ మళ్ళీ అందుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానస స్తోత్రం పూజాక్రమం తెలియ చెప్పమన్నాడు. నారాయణ మహర్షి అలాగే అని చెప్పనారంభించాడు. ఇంద్రుడు సుస్నాతుడే దౌత వస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజా ద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మానసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
రత్నసింహాసనం మీద కూర్చుండబెట్టి రత్న కుంభాలతో తెచ్చిన గంగా జలాలతో వేద మంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలలాంటి వస్త్రాలను సమర్పించాడు, అంటే ఎర్రని వస్త్రాలు. చందనం అందించాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశుడు, దినేశుడు, వహ్ని, విష్ణు, పార్వతి, పరమేశ్వర్లను దేవషట్కు అంటారు. ముందుగా అర్చించి ఓం హ్రీం శ్రీం మానసాదేవి స్వాహ అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులతో శ్రద్ధగా షోడశోపచారాలు జరిపాడు. నృత్యవాద్య సంగీతాలతో ఆనందపరిచాడు. ఈ పూజను చూడగానే త్రిమూర్తులు సతీ సమేతులే వచ్చారు. పులకాంకిత గాత్రులే సహస్రనేత్రుడే మానసాదేవిని స్తుతించాడు ఇంద్రుడు. దేవి పతివ్రత శిరోమణి, నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను, కానీ నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్ర లక్షణమని వేదాలు చెప్తున్నాయి. అందుకని నువ్వు పరాత్పరవి, ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా ధర్మ. శుద్ధసత్వ స్వరూపవు, కోప క్రోధ వివర్జితవు, శంకర ప్రియ శిష్యురాలివి, నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అసక్తుడే మా బావగారు జరత్కారుడు అంతటి వాడు నీ అనుమతినే యాచించి, అతిథిలా నువ్వు నా తల్లివి, సోదరివి, దయారూపవు, కన్న తల్లిలాగా క్షమారూపవు, నా ప్రాణాలను కాపాడావు, కుటుంబాన్ని రక్షించావు, బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి, జగదంబికవు. నిన్ను నిత్యము పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా నా పట్ల దయామయ అవుతావని ఆకాంక్షిస్తున్నాను. అతని ప్రాణాలను కాపాడిన ఆ స్త్రీమూర్తి నిజంగా ఆ దేవతలాగానే చూడాలండి, కాపాడిన వాళ్ళని. అంతేగాని అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు వాళ్ళని తిట్టడం అనేది మంచిది కాదు. దేవి పతివ్రత శిరోమణి, నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను, కానీ నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్ర లక్షణమని వేదాలు చెప్తున్నాయి. అందుకని నువ్వు పరాత్పరవి, ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా ధర్మ. శుద్ధసత్వ స్వరూపవు, కోప క్రోధ వివర్జితవు, శంకర ప్రియ శిష్యురాలివి, నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అసక్తుడే మా బావగారు జరత్కారుడు అంతటి వాడు నీ అనుమతినే యాచించి, అతిథిలా నువ్వు నా తల్లివి, సోదరివి, దయారూపవు, కన్న తల్లిలాగా క్షమారూపవు, నా ప్రాణాలను కాపాడావు, కుటుంబాన్ని రక్షించావు, బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి, జగదంబికవు. నిన్ను నిత్యము పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా నా పట్ల దయామయ అవుతావని ఆకాంక్షిస్తున్నాను. అతని ప్రాణాలను కాపాడిన ఆ స్త్రీమూర్తి నిజంగా ఆ దేవతలాగానే చూడాలండి, కాపాడిన వాళ్ళని. అంతేగాని అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు వాళ్ళని తిట్టడం అనేది మంచిది కాదు. ఆషాఢంలో సంక్రమణం నాడు కానీ, నెల నెల పంచమి నవముల్లో కానీ, మాసాంతంలో కానీ, పూర్ణిమ అమావాస్య ఇంతెందుకు నిత్యం నిన్ను అర్చించిన వారు పుత్ర పౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులు, విద్యావంతులు, గుణవంతులు అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించిన వారికి సర్పభయం తప్పదు, దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి, వైకుంఠంలో మహాలక్ష్మివి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనుక నిన్ను చెట్టా పట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు కనుక మానసాదేవి అయ్యావు. పరమ పావనమూర్తివి. మమ్మల్ని రక్షించడానికి నువ్వు అవతరించావు. నీ అంతట నువ్వు సిద్ధయోగినివి, సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే. నేటి నుంచి దేవతలు, త్రిలోకవాసులు భక్తితో నిన్ను అర్చిస్తారు, అభీష్టవరాలు పొందుతారు. ఈ మానసాదేవి చరితం అంటే నాకు ఎంతో ప్రీతికరం అండి. నాకు ఈ దేవీ భాగవత బుక్కు దొరికిన దగ్గర నుంచి కూడా, మొదటి నుంచి కూడా నేను ఈ మానసాదేవి వృత్తాంతం చదువుతూనే ఉన్నాను. నాకు ఆ తల్లి వృత్తాంతం చదివితే ఒళ్ళంతా గగురు పొడిచి కన్నీరు మున్నీరై ఏడుస్తాను నేను. నాకు ఆవిడ చరిత్ర అంటే అంత ప్రీతి, అంత బాధ.
ఆ తల్లిని నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా ఆవిడ కాపాడుతూనే ఉంటుందండి. సర్వాభిష్టాలు పుత్ర పౌత్రాభివృద్ధులతో ఉండి పాముల వల్ల కానీ ఇంకా చాలా శత్రువుల నుంచి అందరి నుంచి కూడా కష్టాల నుంచి కాపాడే ఆ మానసాదేవికి శతకోటి వందనాలండి. దేవేంద్రుడు మానసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జరత్కారును వెంట తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్థికుడితో మానసాదేవి కశ్యపుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది. సోదరుల పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు. గోలోకం నుంచి కామదేవు నువ్వు సురభి వచ్చి మానసాదేవికి క్షీరాభిషేకం జరిపింది. అత్యంత గోప్యము సర్వజన దుర్లభము అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళింది. ఇంద్రుడు చేసిన మానసాదేవి స్తోత్రాన్ని పఠించిన వారికి నాగభయం ఉండదు. విషం కూడా అమృతంతో సమానం. వంశవృద్ధి కలుగుతుంది. 5 లక్షలు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చేయగలడు. సర్పాలపై విశ్రమించగలడు కూడా. సురభి చరితం. నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకం నుంచి వచ్చిందన్నావు. ఆ ఆవు చరిత్రను తెలియచెప్పమని నారదుడు అడిగాడు. నారదుడికి చెప్తున్నాడు. సురభి అంటే గోమాత, గోవులకు అధిష్టాన దేవత, గోవులకు కన్నతల్లి లాంటిది. సృష్టిలో మొట్టమొదటిగా గోవు అంటే గోలోకంలో ఆవిర్భవించింది. సృష్టి మొదటి రోజుల్లోని శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడే గోపాంగన పరివృతుడే బృందావనానికి వెళ్ళాడు. రాసక్రీడల్లో వినోదం చేస్తూ అలసిపోయాడు. పాలు తాగాలి అనిపించడమే వెంటనే తన శరీరం ఎడమ భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు. కొత్త కుండలో పాలు పితికాడు. అమృతం కన్నా రుచికరమైన పాలు, జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం కడుపు నిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలకుతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజనాల విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారు మెట్లు. రాధాదేవికి గోపికా బృందావనికి అది క్రీడా సరోవరం అయింది. ఆ గోవే కామధేనువు సురభి. దాని రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువు సురభి. దాని రోమకోపాల్లోంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించింది. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి పొందాయి. కృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైన ముల్లోకాల్లోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము, పూజా విధానము ఇత్యాదులు వేదోక్తంగా ఉంటాయి. చెబుతాను గ్రహించు అని ఇంకా చెప్తున్నారు. ఓం సురభ్యే నమః అనే షడాక్షర మూలమంత్రం 1,00,000 సార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగింపచేసే ధ్యాన శ్లోకం అది. లక్ష్మీ స్వరూపం పరమాం రాధా సహచరీం పరాం గవామధిష్టాతృదేవీం గవామద్యాం గవాం ప్రసూం పవిత్ర రూపం పూతాం చ భక్తానాం సర్వకామదాం యయాపూతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజ. ఘట్టంలో కానీ దేని శిరస్సును కానీ కట్టు కొయ్యను కానీ అంటే బంధస్తంభం, శాలాగ్రామంలో కానీ సురభిని ఆవాహనం చేసి పూజించాలి. ప్రాతః సంధ్యా సమయాల్లో ఈ పూజ నిర్వహించాలి. వరాహావతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాల చుక్క దొరకక దేవతలు కటకటలాడారు. నెయ్యి లేదు, యజ్ఞాలు ఆగిపోయినాయి. అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు. నమో దేవ్యే మహాదేవ్యే సురభ్యై చ నమో నమః గవాం బీజ స్వరూపాయే నమస్తే జగదంబికి నమో రాధాప్రియాయే చ పద్మాంసాయే నమో నమః నమః కృష్ణప్రియాయే చ గవాం మాత్రే నమో నమః కల్పవృక్ష స్వరూపాయే సర్వేషాం సతతం సరే క్షీరాదయై ధనదాయే బుద్ధిదాయే నమో నమః శుభాయే చ సుభద్రాయే
గోపప్రదాయే నమో నమ. యశోదాయే కీర్తిదాయే ధర్మదాయే నమో నమ. ఈ స్తోత్రాన్ని సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమయ్యి ఇంద్రుడికి వాంఛితార్థ సిద్ధంగా వరమిచ్చింది. గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులే క్షీరధారలు కురిపించాయి. దేవతలు యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం ప్రడవిల్లుతుంది. పరలోకంలో కృష్ణ మందిరంలో నివాసము, కృష్ణ సేవా భాగ్యము దొరుకుతాయి. రాధిక ఆరాధన. ఇక నారాయణ మహర్షి ప్రకృతి శక్తులు ఉపాఖ్యానాలన్నీ చెప్పావు. భుక్తి ముక్తి ప్రధానాలు విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న 2 ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖతః వినాలని ఉంది. రాధాదేవి, దుర్గాదేవి వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు. చరాచర జగత్తు అంతా వారి అంశయే అని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానం ఏమిటో తెలియచెప్పలేదు. అదొక్కటి చెబితే విని తరిస్తాను అన్నాడు నారదుడు. నారద, ఈ ఉపాఖ్యానం ఇంతవరకు ఎవరు నన్ను అడగలేదు, ఎవరికి నేను చెప్పలేదు. నువ్వే అడిగావు, నీకే చెప్తున్నాను. ఇది పరమ రహస్యం. సారాత్ సారం, పరాత్ పరం. గోప్యంగా ఉంచాలి. ఎవరికి పడితే వారికి చెప్పేయకూడదు సుమా. జగత్ సృష్టికి మూల రూపంలో 2. ఒకరు ప్రాణశక్తి, ఒకడు బుద్ధిశక్తి. విరాడాది చరాచర జగత్తు అంతా ఈ 2 శక్తులకు అధీనమై ఉంటుంది. వీరు అనుగ్రహం కలగనంత వరకు ఏ జీవికి మోక్షం లేదు. అంచేత అందరూ ఈ ఇద్దరిని సేవించవలసిందే. ముందుగా రాధికా మంత్రం విను. శ్రీ రాధాయే స్వాహ అనే షడక్షర మూలమంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితాలను అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలను, కోరికలను తీర్చడంలో చింతామణి. 1,000,000 ముఖాలున్న, 1,000,000,000 నాలుకలున్న ఈ మంత్రం శక్తిని ఎవ్వరూ వర్ణించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మూల మహాదేవ్ నుంచి ముమ్మెన్నడు మొదట ఈ మహామంత్రాన్ని ఉపదేశం స్వీకరించాడు. ఆయన విష్ణువుకి, ఆయన బ్రహ్మకు, ఆయన విరాట్ పురుషుడికి, ఆయన ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాది దేవతలు కూడా నిత్యము ఈ మంత్రాది దేవతను ఆరాధిస్తున్నాడు. రాధాదేవిని అర్చించకుండా కృష్ణ పరమాత్మను అర్చించడానికి ఎవరికి అధికారం లేదు, అధికారం కూడా రాదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చేయాలి. అందుకే చాలామంది కృష్ణ భక్తులు రాధే రాధే అని అంటారు కదండి. రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాది దేవత కనుక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి. ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకల కామాలను రాధిస్తుంది, అంటే తొలగిస్తుంది. కనుక రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి, దేవత రాధిక, తామమే బీజం, శక్తి బీజం. మూల వృత్తిలో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానం చెయ్యాలి. సదా 12 వర్షీయాం రత్నభూషణ భూషితాం శృంగార సింధు లహరీం భక్తానుగ్రహ కాతరాం మల్లికా మాలతీమాల కేశపాస విరాజితాం సుకుమారాంగ లతికాం రాసమండల మధ్యగాం వరభయంకరం శాంతాం శశ్వత్ సుస్థిర యవ్వనాం రత్నసింహాసనాసీనాం గోపీ మండల నాయికాం కృష్ణ ప్రాణాదికాం వేదబోధితాం పరమేశ్వరీం. రాధాదేవి శ్వేతచంపక వర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరత్చంద్ర సమానం. 1,000,000 చంద్రుల కాంతిని వెదజల్లుతుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లా ఉంటాయి. అదరం దొండపండే, శ్రోణిభారం విశాలం, కటిసీమలో బంగారు మొలనూలు, చిరుమువ్వల సవ్వడి తీర్చిదిద్దినట్టు పలువరస మల్లె మొగ్గల్లా ఏరిపేర్చినట్టు ఉంటుంది. తెల్లని చీర, అగ్నిజ్వాల లాంటి అంచుతో పైట చెంగు, ప్రసన్న వదనం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఎత్తైన వక్షస్థలం, ఎప్పుడూ 12 ఏళ్ల వయసే,
రత్నాభరణాలు, శృంగార సింధువుతో ఎగసిపడే కెరటం భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లికా మాలతి మాలికలు తురిమి కేశపాసం, పూలతీగలాంటి సుకుమారి శరీరం ఎప్పుడూ రాసమండలాన మధ్యలో ఉంటుంది. వరదహస్తము, అభయహస్తము, శాంత స్వరూప, ఎప్పుడూ తరిగిపోని యవ్వనం నవ రత్న సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. గోపి మండలానికి నాయిక, కృష్ణుడి ప్రాణాల కన్నా ఎక్కువ. వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవి. ఇలా ధ్యానించి చాలా గ్రామంలో కానీ, కైలాసంలో కానీ, అష్టదళ యంత్రంలో కానీ దేవుని స్థాపించి పూజించాలి. దేవతలను ఆవాహనం చేయాలి. ఆసనాలు సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారాలతో చేయాలి. పాదాలకు పాద్యం, శిరస్సుపై అగ్యం, ముఖానికి ఆచమనీయం 2 సార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవని ఇవ్వాలి. అటుపైన స్నానశాలలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగన స్నానం చేయించాలి. నూతన వస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకంగా చందన చర్చ జరపాలి. తులసి దళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి. అందులో పారిజాతాలు, పద్మాలు ఉండాలి. ఈ అర్చన అయ్యాక పరివార దేవతలను అర్చించాలి. 4 విదిక్కుల నడుమ అంగపూజ చేయాలి. అష్టదళ పద్మంలో దక్షిణావర్తంగా పరివార దేవతలు నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయ దళంలో మాధవిని, దక్షిణ దళంలో రత్నమాలను, నైరుతిలో సుశీలను, పశ్చిమ దళంలో శశికళను, వాయవ కోణంలో పారిజాతను, ఉత్తర దళంలో పరావతిని, ఈశాన్య కోణంలో సుందరిని ఆవాహనం చేయాలి. వీరికి వెనక తట్టున దిక్పాలకులను నిలపాలి. వారి వారి ఆయుధాలను ఆవాహనం చేయాలి. అప్పుడు ఆవరణ సహిత రాధాదేవిని గంధాదులతో దేవోపచారాలు, రాజోపచారాలు అర్చించాలి. ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తు విష్ణుతుల్యుడు అవుతాడు. గోలోక నివాసం పొందుతాడు. కార్తీక పౌర్ణమి నాడు రాధా జన్మదినోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణ సంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్యాలి. దశాంశం తిలాహోమం చెయ్యాలి. ఇంకా రాధా స్తోత్రం ఏంటంటే, నమస్తే పరమేశాని రాసమండల వాసిని రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాదిక ప్రియే నమస్తే త్రైలోక్య జననీ ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణాది విరచతై వంద్యమానవ వందితాయే నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరి గంగా పద్మావతి రూపే షష్ఠి మంగళ చండికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాం త్వాం భజామహం కరుణార్ణవం సంసార సాగరాదస్మాత్ ఉద్ధరాంబ దయాం కురు. ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించే వారికి దుర్లభం అనేదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండలానికి నివాసం తప్పక లభిస్తుంది. దుర్గారాధన. నారదా, ఇప్పుడు ఇంకా దుర్గాదేవి ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు, ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామిని స్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గయింది. వైష్ణవులు, శైవులు ఉపాసించదగిన పరదేవత. మూల ప్రకృతి రూప, సృష్టి స్థితి లయకారిణి. నావాక్షర మంత్రం చెప్పున. వాగ్భవం శంభువనిత కామబీజం తతః పరం చాముండాయే పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం. ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తుల పాలిట కల్పవృక్షం. దీనికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఋషులు, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్ ఛందస్సులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు, దేవతలు, భ్రామరి, దుర్గా, రక్తదంతులు, బీజాలు, నంద, శాకంబరి, భీమాదేవి త్రయం, శక్తులు, ధర్మార్థ కామ మోక్షాలలో వినియోగం.
ఋషులను మౌళియందు ఛందస్సులను, వదనంలోను దైవతాలను, హృదయంలోను శక్తి బీజాలను, స్థానాలలోను ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాల పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి. ఖడ్గ చక్ర గదా బాణ చాపాని పరిగం తద శూలం భుసుండీం చ శరః శంఖం సంద దతీం కరేహు మహాకాళీం త్రినయనాం నానాభూషణ భూషితం నీలాంజన సమప్రఖ్యాం దశపాదనాం భజే మధుకైటభా నాసార్ధాం యాం తుష్టావాంబుజాసన ఏవం ధ్యాయేన్ మహాకాళీం కామబీజస్వరూపిణి అక్షమాలాంచ పరశుం గదేషు కులిసాని చ పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసీం తదా చర్మం భుజం తదా గంటా సురపాత్రం చ శూలకం పాసం సుదర్శనం చైవ దదతి మరుణ ప్రభాం రక్తాంబుజాసనగతాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం అక్షమాలాంచ పరశుం గదేషు కులిసాని చ పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసీం తదా చర్మం భుజం తదా గంటా సురపాత్రం చ శూలకం పాసం సుదర్శనం చైవ దదతి మరుణ ప్రభాం రక్తాంబుజాసనగతాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం ఘంటా శూలే హలం శంఖం ముసలం చ సుదర్శనం ధనుర్బాణాన్ హస్తపద్మైర్ధనాం కుందసన్నిభాం శుంభాది దైత్య సంహర్త్రీం వాణీబీజస్వరూపిణీం మహాసరస్వతీం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం కామబీజ స్వరూపిణిగా మహాకాళి, మహాబీజ స్వరూపిణిగా మహాలక్ష్మి, వాణిబీజ స్వరూపిణిగా మహాసరస్వతి ఆయన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదళ పద్మ చతుర్వింశతి పత్రక భూగృహ సమాయుక్త యంత్ర విచింతన చెయ్యాలి. శాలా గ్రామంలో కానీ, మంగళ కలశంలో కానీ, యంత్రంలో కానీ, ప్రతిమలలో కానీ, బాణా చిహ్నాల్లో కానీ, సూర్యుడిలో కానీ ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహనం చెయ్యాలి, ఉపాసించాలి. జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో సరస్వతి సహితుడై బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహితుడై హరిని, వాయుకోణంలో పార్వతీ పరమేశ్వర్లను, దేవికి ఉత్తర భాగాన సింహాన్ని, వామభాగాన మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి. నందజ, రక్తదంత, శాకంబరి, దుర్గా, భీమ, భ్రామరి శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి, చాముండ రూపాలను అష్టదళాలలో యజించాలి. అటుపైన చతుర్వింశతి తత్వపత్రాలతో విష్ణు మాయా చేతన బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి పరమలను అర్చించాలి. ఆ తర్వాత భూపర కోణాలలో గణేశ, క్షేత్రపాల, వటుక, యోగులను పూజించాలి. ఇంద్రాది దేవతలను వజ్రాధ్యాయుధాలతో ఇలాగే వెలుపల ఆవాహనం చెయ్యాలి, అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించాలి. రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణ మంత్రాలను జపించాలి. సప్తశతి స్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రాలు ముల్లోకాలలోనూ లేవు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్వేద పురుషార్థాలకు ఆలయమవుతారు. నారద, శ్రీ దుర్గా పూజా విధానం సంగ్రహంగా వివరించాను. చెప్పిందన్నందుకు, నేను విన్నందుకు నువ్వు కృతార్థుడివి. సకల దేవతలు, త్రిమూర్తులు, మనవులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు.
పంచప్రకృతులు తదంగమూర్తులు గురించి రహస్యాతి రహస్యకమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియచెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. 9 రాత్రుల పాటు దేవి సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వారు తీరని కోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణం చేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకరుడు అవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవి భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా వటు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శకునాలు ఫలాలు తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు. ఇప్పటితో నవమస్కందం పూర్తయింది. శ్రీమాత్రే నమః. తరువాయి భాగంలో దశమస్కందం విందాము.